ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు లివింగ్ వరల్డ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, మీరు అందరూ ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. సంక్రాంతి ఈవెంట్ గురించి చేస్తున్నాం అన్నమాట ఈ వీడియో. సో ఈ బిహైండ్ సీన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటా రేపు ఈవెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుందో. ఈవెంట్ సక్సెస్ అవ్వాలి అంటే అందరూ కలిసి కష్టపడాలి. ఇక్కడ చూసేయండి, ఈ డ్యాన్స్ రిహార్సల్స్ చూస్తుంటేనే ఫెస్టివ్ వైబ్ వస్తుంది అసలు. మన ఈవెంట్ నేమ్ వచ్చేసి సంక్రాంతి సంబరాలు. చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు నేను సంక్రాంతి సంబరాలు ఈవెంట్ కోసం రెడీ అవుతున్నాను. నా ట్రెడిషనల్ లుక్కి పర్ఫెక్ట్ టచ్ ఇవ్వాలని ఒక సింపుల్ అండ్ ఎలిగెంట్ కుర్తా సెట్ అయితే రెడీ చేసుకున్నాను. అండ్ దానికి తగ్గ జ్యువెలరీ కూడా సెట్ చేసుకున్నాను. నేను వేసుకున్న కుర్తీ సెట్కి అయితే ఈ దుపట్టానే హైలైట్. బికాస్ ఒక సైడ్ కట్ వర్క్ వస్తే ఇంకో సైడ్ బార్డర్ వర్క్ వచ్చింది. ఈ కుర్తీ సెట్లో నాకు నచ్చింది అయితే మెయిన్లీ దుపట్టా మాత్రమే. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఎలా ఉన్నానో కామెంట్ బాక్స్లో చెప్పండి. రమ్య అయితే హాఫ్ శారీ వేసుకుంది, అలాగే మోనిక లెహెంగా వేసుకుంది. వాళ్ళు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. నేను కాలేజ్కి వెళ్ళేసరికి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎనర్జీ అండ్ ఎగ్జైట్మెంట్ మొత్తం ఈ క్రౌడ్లోనే కనిపిస్తుంది కదా. సో కాలేజ్లో ఉన్న ఎవ్రీ డిపార్ట్మెంట్ ఒక్కొక్క హర్ట్ క్రియేట్ చేశారు. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్ వైబ్ ఉంది కదా. ఈ హర్ట్స్, రంగోలీ, కైట్స్, ఇంకా అందరు ఫొటోస్ దిగడం చాలా బాగుంది. ఇది వచ్చేసి మన సిఎస్సి డిపార్ట్మెంట్ హర్ట్. చాలా యూనిక్గా డెకరేట్ చేశారు కదా. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్లోర్ ఇట్. వావ్, లోపల ఎంత బాగుంది కదా, చాలా బాగా డెకరేట్ చేశారు. సో మన సిఎస్సి డిపార్ట్మెంట్ టీమ్ చాలా ఎవిడెంట్గా ఉంది. డెకరేషన్స్, ఫుడ్ ఐటమ్స్ అండ్ యాక్టివిటీస్ కూడా చాలా క్రియేటివ్గా ఉన్నాయి. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాంకరింగ్ కవిత మ్యామ్ కాబట్టి చాలా క్రియేటివ్గా ఉంటుంది. సంక్రాంతి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కాక్ ఫైట్, అదే కోడి పందాలు. సో మా కాలేజ్లో కోడి పందాలు ఎలా జరిగాయో చూసేయండి. ఇక్కడ ఫోటో బూత్ కూడా ఉండింది, సంక్రాంతి సంబరాలు అని. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ నెక్స్ట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశామన్నమాట. చూడండి ఎంత జనాలు ఉన్నారు.
ఇక్కడ ఒక బ్యూటిఫుల్ హట్ ఉందన్నమాట. ఆ బ్యూటిఫుల్ హట్లో మేము చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసాము. ఆ బ్యూటిఫుల్ పిక్స్ని మీరు కూడా చూసేయండి. వావ్, చూడండి రంగోలీ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి ఫెస్టివల్కి రంగోలీ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసే ఉంటుంది కదా. వావ్, ఎంత కలర్ఫుల్ అండ్ క్రియేటివ్ డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారో కదా. ఇక్కడైతే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భోగి మంటలు ఒక ఎత్తు. అస్సలు సంక్రాంతి స్టార్ట్ అయ్యేదే భోగి మంటలతో కదా. మన దగ్గర ఉన్న ఓల్డ్ అండ్ యూజ్లెస్ ఐటమ్స్ అన్నీ పడేసి ఈ భోగి మంటలు వెలిగించేసుకొని ఆ తర్వాత మన న్యూ బిగినింగ్స్ని ఎనర్జెటిక్గా స్టార్ట్ చేసుకోవాలి. మేమైతే ఈ భోగి మంటల ముందు ట్రెడిషనల్ సాంగ్స్ అండ్ డాన్సెస్తో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంతసేపు మనం చూసిందైతే అన్ని డిపార్ట్మెంట్స్కి కామన్ భోగి మంటలు. ఇది వచ్చేసి మా సిఎస్సి డిపార్ట్మెంట్ ముందున్న భోగి మంట. డ్యాన్స్ కూడా చూసేయండి. మొత్తానికి ఈ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ అయితే ఎండ్ అయింది. మీరు కూడా మీ ఫెస్టివల్ మూమెంట్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, నా ఇద్దరు తమ్ముళ్ళు మీకు హాయ్ చెప్తున్నారు. హే గైస్, ఈవెంట్ అయితే ఎండ్ అయిపోయింది అండ్ మేము ఇక్కడ ఇలా ఖాళీగా కూర్చున్నాము, చూస్తున్నాం అమ్మాయిలు ఎలా ఉన్నారా అని. మేము కూడా అమ్మాయిలమ్మే, బట్ వేరే అమ్మాయిలు.